తెలుగు ప్రాంతాల బయట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ అవగాహన ఎప్పుడు మీకు కలిగింది? లైక్ దాదాపు 40% తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పటి తమిళనాడులో. వంగకడల నుంచి పడమటి కనుమల వరకు ఉన్నది తెలుగు నేల. కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు కన్నడిగులు ఉన్నారు. అంటే అది తెలుగు నేల, కన్నడ నేల కూడా. మీరు గీసుకున్న ఈ గిరి ఉంది చూడండి, పాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది తెలుగు నేల అనడం పెద్ద అబద్ధం సార్. ఫుల్ స్కోర్ అంటారు చోళమండలం. ఫుల్ స్కోర్ తింటే తెలుగువాడు, బ్రిటిష్ కాలంలో వలస వచ్చినావు, కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినావు అని చెప్పి ఎత్తి చూపుతున్నారు. అది అబద్ధం. వలస అనేది మీరు ఆ తెలుగు గొప్పది, ఈ తెలుగు తక్కువది అనుకోవద్దు. మనది కూడా గొప్పదే. పోయిన ప్రతి చోట ఇదే చెప్పడం. ఆంధ్ర కంటే మన తెలుగు మంచిదే అని చెప్పడం. కొత్త రాజకీయ పక్షాలు పుట్టుకొని వచ్చినాయి. బాగా ఇబ్బంది. నామ్ తమిళర్ పార్టీ అని ఒకటి వచ్చింది, ఇబ్బంది పెట్టేస్తుంది. అక్కడక్కడ తెలుగులు మళ్ళీ వేరుగా ఉంటాయి. వాటిలో కూడా మీరు అంతే నైపుణ్యంతో మాట్లాడగలుగుతారు, వాళ్ళతో వ్యవహరించగలరు. డబ్బు స్టేటస్ని బట్టి కూడా భాష మారిద్ది. ఇక్కడ కూడా కమలపు వారని ఉంటారు, వాళ్ళు బట్టలు అంటారు. 24 మని తెలుగు చెట్టియారని ఉంటారు, వాళ్ళు గుడ్డలు అంటారు. అది గొప్ప కదా మనకు, అది తక్కువ కాదు. అది గొప్పతనం. ఇన్ని మాటలు ఇన్ని చోట్ల ఉండడం, మాటలు పుట్టిస్తారు. తెలుగు వాళ్ళు చేయరు కానీ ఆ పని ఆంధ్రప్రదేశ్లో తమిళ వాళ్ళు పుట్టిస్తారు. బస్సు వచ్చింది మనకు, బస్సుకు తమిళ వాడు మాట పుట్టిస్తాడు. తెలుగు ప్రాంతాల బయట కూడా ఇన్ని మాండలికాలు ఉన్నాయి, ఇన్ని యాసలు ఉన్నాయి అనేది కూడా ఒక అవగాహనలోకి జనాలు రావాలి. తమిళనాడు అనే పేరు 1969లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి వచ్చిన పేరండి. కొంగునాడులో తమిళం కంటే తెలుగు ఎక్కువ. కొంగునాడు అంటే పాత సేలం జిల్లా, పాత కోయంబత్తూరు జిల్లా, హోసూరు ప్రాంతం తమిళనాడులో కలిసింది. అక్కడైతే అది తమిళనాడులో కలిసే ప్రాంతం. అప్పటికి అంటే 1956 ప్రాంతానికి 4% తమిళులు ఉండేవాళ్ళు. ఈ అస్తిత్వం, ఉనికి అనేది కాపాడుకోవటంలో మనం తెలుగు వాళ్ళుగా ఉంటేనే మనం ఉండగలం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సరిహద్దుల్లో ఉన్నారా? తమిళం బడి ఎందుకు నిలబడి ఉంది? విశాఖపట్నంలో తమిళ బడి ఎందుకు నిలబడి ఉంది? సిర్పూర్ కాగజనగర్లో తమిళ బడి ఎందుకు నిలబడగలిగింది? మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే ఆ భాషకి మెయిన్ ల్యాండ్ అనేది ఎక్కడుందో అక్కడున్న మేధావులు దాన్ని పట్టించుకుంటున్నారు. ఇదే మా కొట్లాట్లన్నీ. ఎందుకు నేను తెలుగు వాడిని చెప్పుకోలేకపోతున్నాం? భయం. నిజామాబాద్ జిల్లాలో ఒక అద్భుతమైన తమిళ ఉందని ఒక వాక్యం రాశాను అనుకోండి, కణిములు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది దాని మీద పరిశోధన కోసం. తమిళానికి ఎంత గొప్పగా ఉన్నాయో అంతకు 10 గొప్ప సాహిత్యం తెలుగులో ఉంది. అసలు మన దగ్గరకు కూడా రాలేరు తమిళ వాళ్ళు. అంత పెద్ద సంపద ఉంది, మనం పట్టించుకోలే వాటిని. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం తమిళ అకాడమీ వాళ్ళు చెప్పింది 110 జానపద కళలు సార్ వాళ్ళకు ఉండే. దాంట్లో 105 తెలుగు వాళ్ళే సార్. నమస్కారం, 3TV ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన మధ్య మనతో పాటు సావెం రమేష్ గారు ఉన్నారు. సావెం రమేష్ గారికి స్వాగతం. సార్, మీ పరిచయం ఇవ్వండి. నా పేరు రమేష్ అండి. తమిళనాడులో పుట్టి పెరిగిన వాడిని. మా అమ్మమ్మ వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. మద్రాసులోనే చదువు అంతా సాగింది. అక్కడే తెలుగు నేర్పుతూ అట్లా పని చేసుకుంటూ ఉండేవాడిని అండి ఎక్కువగా. సో తెలుగువాణి మొదలు పెట్టడానికి ముందు మీరు ఎల్లలు లేని తెలుగు అని నడుస్తున్న చరిత్రలో కొన్ని ఆర్టికల్స్ రాస్తూ వచ్చారు. తెలుగు ప్రాంతాల బయట, ఈరోజు మనం తెలుగు ప్రాంతాలు అనుకునే తెలుగు ప్రాంతాల బయట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ మాటల లోపల తెలుగు ఎంత చక్కగా, ఎంత అచ్చ తెలుగుగా ఉంటుంది, వీటి మీద అంతా కూడా రాసుకుంటూ వచ్చారు. ఈ అవగాహన ఎప్పుడు మీకు కలిగింది? లైక్ ఎప్పటి నుంచి వీటి గురించి రాయాలని బలంగా మీరు అనుకున్నారు? ఎందుకు రాయాలనిపించింది? ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ అంటానండి. నేను పనిచేసేటప్పుడు పాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. పాత ఆంధ్రప్రదేశ్కి బయట ముఖ్యంగా తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది అక్కడే పుట్టి పెరిగిన మాకు తరతరాలుగా తెలిసిందే. అది నాకు కొత్తగా వచ్చిన ఎరుకువేం కాదు, అది తరతరాలుగా తెలిసింది. మాకు అందరికీ తెలుసు, అక్కడ ఉండే వాళ్ళకి, అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండాము అని. దాదాపు 40% తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పటి తమిళనాడులో. తమిళులు ఎంతమంది ఉన్నారో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు జనాభా లెక్కలో కనపడదు ఇది. ఒక 5% ఎంతో కనపడుతుంది.
అంతమంది ఉన్నారు, ఉండేది నిజం, మాకు తెలుసు. అయితే మా ఉనికి ఏమైపోయింది అనేది ఒక తణుకులాట లోపల. ఈ ఎల్లెల్లేని తెలుగు అనే పుస్తకం అప్పుడు నడుస్తున్న చరిత్ర అనే ఒక పత్రిక వచ్చేది. ఆయన రమేష్ బాబు గారు పరిచయం అయిన తర్వాత ఆయన రాయించడం మొదలుపెట్టాడు వ్యాసాలుగా. మొదట్లో రాసేటప్పుడు చాలా తప్పులు వచ్చేటి, ఆయన దిద్దేవాడు. అట్లా రాయడం మొదలుపెట్టిన. అక్కడ తెలుగు వాళ్ళు ఇట్లున్నారు, ఇంతమంది ఉన్నాం, ఈ ప్రాంతాలు ఇట్లున్నారు అని చెప్పేసి నేను రాయడం మొదలుపెట్టినానండి, బయట తెలుస్తుంది అని. ఆ తర్వాత అక్కడక్కడ అవి చదివి నన్ను చాలామంది బయటికి పిలిచి నేను మాట్లాడినాను కూడా. అమెరికాలో డిట్రాయిట్కి పోయినప్పుడు డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ అనేవాళ్ళు మంచి మిత్రులు నాకు, వాళ్ళు తానా వాళ్ళంతా పిలిచి అక్కడ మాట్లాడించినారు. ఈ వివరాలు చెప్పినా నేను అక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నామండి. మనకేమైందంటే 1913 ప్రాంతాల నుంచి ఏదో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం కావాలి, భాషా రాష్ట్రం అని ఒక ఉద్యమం మొదలయ్యి 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 56లో మిగతా భాషలకి రాష్ట్రాలంటూ ఏర్పడడం మొదలుపెట్టిన తర్వాత మన బుర్రల్లో ఒక ఎల్లలు గిరిగీసేసుకున్నాం. నిజానికి తెలుగు జాతి గిరి ఏమిటంటేనండి, తెలుగు జాతి ఎల్లలు ఉత్తరాన వింజమలలండి, దక్షిణాన వానమామలలు అని ఉంటాయండి. ఎక్కడ ఉంటాయంటే మీరు కన్యాకుమారి దగ్గర నుంచి ఉత్తరంగా బయలుదేరుతూ వస్తే ఒక 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వానమామల కొండలు, వానమామలలు అంటారు వాటిని. అక్కడ వరకు తెలుగు వాళ్ళు ఉంటారు. వానమామలకి కిందుండే కన్యాకుమారి జిల్లాలో తెలుగు వాళ్ళు ఉండరు. ఉన్నా కానీ ఆ తర్వాత కాలం తెలుగు వాళ్ళు అదే ఇటీవల పోయిన వాళ్ళు అక్కడ వరకు ఉన్నాయి మనకి పాతయి. పడమటి కనుమలండి, తూర్పున వంగకడలి. ఈ మధ్యలో ఉన్న తెలుగు వాళ్ళు వలసపోయిన వాళ్ళు కాదు. పడమటి కనుమలు దాటి పడమటి సముద్ర తీరంలోకి పోయామనుకోండి మనం, అక్కడ కనపడితే అదొక వలస, ఇటీవలి కాలపు వలస. ఇక్కడ నేను ఇందాక చెప్పిన వింజి నుంచి వానమామల వరకు, వంగకడల నుంచి పడమటి కనుమల వరకు ఉన్నది తెలుగు నేల. ఈ నేల మీద కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు తమిళులు ఉన్నారు. అంటే నేను చెప్పిన తమిళులు ఉన్నది అది తెలుగు నేల, తమిళ నేల కూడా. అవును. కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు కన్నడిగులు ఉన్నారు. అంటే అది తెలుగు నేల, కన్నడ నేల కూడా. అంటే అది కన్నడం మాత్రమే కాదు, తెలుగు వాడి కూడా. కొన్ని చోట్ల మరాఠీలు ఉన్నారు తెలుగు వారితో, కొన్ని చోట్ల ఒడియా వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల కోయితూరు అంటే గోండీలు ఉన్నారు, కొన్ని చోట్ల వీళ్ళెవరూ లేకుండా అప్పటంగా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సగం మంది తెలుగు వాళ్ళు ఉంటే సగం మంది బయట ఉన్నారు. ఇంతమంది వలసపోరు కదా. అంటే 10 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 కోట్ల బయట ఉన్నారు. ఇంత జనాభా వలసపోదండి. అవును. తమిళనాడులో చూస్తే తమిళులు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కర్ణాటకలో కన్నడిగులు ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంత పెద్ద సంఖ్య వలసపోదు. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు మంచి వచ్చేడో పక్కన పెడితే మన దేశంలో, భారతదేశం అంతా కూడా కులాలు ఉన్నాయండి. కొన్ని కులాలకి ఇవి తెలుగు కులాలు, ఇవి తమిళ కులాలు, ఇవి కన్నడ కులాలు అని ఖచ్చితంగా చెప్పచ్చు కులాలను బట్టి. కొన్ని కులాలు చెప్పలేం. బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు అన్ని భాషల్లోనూ ఉంటారు, అట్లా చెప్పలేం. కానీ తెలుగు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు తమిళనాడులో కొన్ని కులాలు ఉంటాయి, అవి మీకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉండవు. దక్షిణ తమిళనాడులో కంబళపు వాళ్ళు అని ఉంటారు. కంబళపు వాళ్ళు అనే కులం మీకు ఉండదు. ఉత్తర తమిళనాడులో కూడా ఉండదు, దక్షిణ తమిళనాడులోనే ఉంటారు. అట్లాగే కొన్ని తెగ కుళువర్లు అని ఉంటారు. తిరునెల్వేలి జిల్లాలోనే ఉంటారు కుళువర్లు, ఇంకెక్కడా ఉండరు. నాళిమణికారులు అని ఉంటారు, దిండిగల్ జిల్లాలోనే ఉంటారు వాళ్ళు. ఇట్లా నేను చాలా పదులు చెప్పగలను. అట్లాగే మీకు ఇక్కడ రికార్డ్ అయి ఉండే కాపు కులాలు 14 అని దేవళరాజు రాసిన ఒక పద్యంలో పొంగల్ నాటి కాపులు అని ఉంటారు. ఇక్కడ ఉండరు. మీకు ఎక్కడ ఉంటారు? కరూరు జిల్లాలో ఉంటారు వాళ్ళు. కరూరు జిల్లాకు పాత పేరు పొంగలినాడు. ఇది కాపుల్లో ఒక తెగ పొంగలినాటి కాపులు అని అతను రికార్డ్ చేసినారు. ఇట్లా మీరు మొరస కాపులు అని 14లో ఒకటి రికార్డ్ చేసినారు. వాళ్ళు ఎక్కడుంటారు? మొరసనాడులోనే ఉంటారు. అంటే కోలారు, బెంగళూరు, హోసూరు ఈ ప్రాంతం అంతా మొరసనాడు. ఆ కాపులు మొరసనాడులోనే ఉంటారు. ఇట్లా చూసినప్పుడు మీరు గీసుకున్న ఈ గిరి ఉంది చూడండి, పాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది తెలుగు నేల అనడం పెద్ద అబద్ధం సార్. ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, దీని బయట అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది మాకు తెలుసు.
అక్కడ బతికే వాళ్ళకి తెలుసు. మేము భాషా రాష్ట్రాలు వచ్చినప్పుడు తప్పనిసరి అయ్యి అక్కడ అధికార భాషలుగా ఉన్న భాషల్లోకి మారిపోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఉంటే తమిళానికి, కర్ణాటకలో ఉంటే కన్నడానికి, ఇట్లా మారిపోవాల్సి వచ్చింది. మారిపోయిన తర్వాత కూడా రాజకీయాల వల్ల, అక్కడుండే రాజకీయాల వల్ల ఎంత మారినా కానీ కులాల పేర్లతో ఇంకొక పేరుతో చూసి మమ్మల్ని పక్కకు నెట్టడం, మా పైన గొడవలకు దిగడం, దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చిన తర్వాత మన ఉనికిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? వాడు చూపించే వేరు అనేది, నువ్వు వేరు నేను వేరు అనేది మనం మన ఇంట్లో ఉండే నుడిని, మాటల్ని వదిలేసుకున్నా ఉంది. ఇప్పుడు హిందువుల్లో తాళిబొట్టు కట్టేది ఉంటుందండి. ఈ ఆచారం తెలుగు తాళిబొట్టుకి తమిళ తాళిబొట్టుకి తేడా ఉంటుంది బాగా. మీరు చోళమండలం పోతే చోళమండలం తెలుగు వాళ్ళంతా కూడా తమిళ తాళిబొట్టు కట్టుకుంటారు. ఇప్పుడు తెలుగు తాళిబొట్టు లేదు. అంటే తాళిబొట్టు కట్టుకోవడం. గోంగూర తింటే గోంగూరని, దానికి కూడా మాకు అక్కడ రకరకాల పేర్లు ఉంటాయి. తమిళనాడులో ఉండే తెలుగు అంతా ఒక్క తీరును ఉండదండి. అవి 4-5 రకాల తెలుగులు ఉంటాయి. పులుసుకూర అంటారు చోళమండలంలో. పులుసుకూర తింటే తెలుగువాడు కాబట్టి తినడం మానేసినాం అక్కడ మేము. దొండకాయ తింటే తెలుగువాడు, తినడం మానేసినాము. ఇవి ఏమేమి వాళ్ళు మమ్మల్ని చూపించి నవ్వుతారో, ఎగతాళి చేస్తారో. తెలుగువాడిని డై గొల్టీ అని తిడతారు. ఆ తిట్టుకే ఎందుకు గొల్టీ అంటే తెలియదు ఎవరికి. కాబట్టి మా అమ్మ నేను బయటికి పోతే తమిళ్ మాట్లాడుకుంటూ పోతాము. ఇంత మానేస్తే కూడా పల్లెల్లో మా కులం ఏమిటో తెలుసు, తెలుగు కులాలు ఇవేం తెలుసు. కాబట్టి నువ్వు తెలుగువాడివి ఇక్కడ ఎందుకున్నావు, నీకు ఆంధ్ర వచ్చేసింది, నువ్వు వెళ్ళిపో, నువ్వు వలస వచ్చినావు, బ్రిటిష్ కాలంలో వలస వచ్చినావు, కృష్ణదేవరాయల కాలంలో వలస వచ్చినావు అని చెప్పి ఎత్తి చూపుతున్నారు. అది అబద్ధం వలస అనేది. దాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు, ఆంధ్రప్రదేశ్ మేధావులు కూడా కృష్ణదేవరాయల కాలంలో వలసపోయారు, ఏదో మా ఒంగోలు నుంచి పోయారు, ఏదో మా పాలమూరు నుంచి పోయారు. ఇవి తెలిసి తెలియని తనంతో, అమాయకత్వంతో ఆంధ్రులు కూడా ఆ వాదనకి ఊతమిస్తూ రాయడం. దీంతో మేము ఇంక మా ఉనికిని పోగొట్టుకోలేము. ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోలేం. 3 కోట్ల మంది, 3 కోట్ల పైచీలకు తెలుగు వాళ్ళు ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోతాం తట్టాబుట్టా సర్దుకొని? కాబట్టి ఉనికిని నిలబెట్టుకోవాలి. మా ఉనికిని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ మా నుడిని బయటికి తెచ్చుకోవాలి. నుడి అంటే మాటే కాదు, రాత కూడా తెచ్చుకోవాలి అని. అప్పుడు తెలుగువాణి, నేను అంతకుముందే తెలుగువాణి అని పేరు పెట్టకుండా, ట్రస్ట్ పేరు పెట్టకుండా చేసుకునేటప్పటికీ, నడుస్తున్న చరిత్ర పరిచయం అయ్యేటప్పటికీ నేను పల్లెలకు పోవడం, నాకు కుటుంబం అయ్యే ఉండవండి, కుటుంబం పనులే ఉండవు నాకు, నేను ఒంటరిగా ఉంటాను. పల్లెలకు పోవడం, ఒక పల్లెలో 3 నెలలు 4 నెలలు ఉండిపోవడం, ఆ పల్లెలో వాళ్ళు పెట్టింది తినడం, వాళ్ళకి తెలుగు రాయడం చదవడం నేర్పించడం, ఇవన్నీ చెప్పడం. మనం తెలుగు వాళ్ళం, మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కొద్ది మంది కాదు, చాలా పెద్ద మంది. తమిళనాడులో ఉండేవాళ్ళు కూడా ఒక తావు వాళ్ళకి ఇంకొక తావులో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలియదు. అంత చీకట్లోకి వెళ్ళిపోయినాం. ఇంత పెద్ద మంది గుంపు ఉంది మంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ చేత ఎవరన్నా రాయించేవాళ్ళు ఉంటే చిన్నగా రాయించడం మొదలుపెట్టడం, ఇట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఈ చేసే క్రమంలో నడుస్తున్న చరిత్ర రమేష్ బాబు గారు, వారి మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు, వాళ్ళు దీన్ని ఏదో ఒక సంస్థగా చేస్తే బాగుంటుంది, కొంచెం పెద్ద ఎత్తున నీతో పాటు 10 మందిని కలుపుకొని చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏమేమి చూస్తాము అని చెప్పి పుష్పరాజు గారిని, తెలుగు మీద ఇంత మక్కువ కలిగించిన గురువు గారు ఆయన కన్యాకుమారి దగ్గర పుట్టిన మనిషి, మద్రాసులో ఉండేవారు ఆయన, ఇంకొక ఆయన దామోదర్ అన్న, ఇట్లా కొంతమంది కలిసి మేము తెలుగువాణి అని ఒక ట్రస్ట్గా చెన్నైలో రిజిస్టర్ చేసి, ఇంకొక 20 మంది వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక 1000 రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చి, నెల ఒక 1000 రూపాయలు ఇచ్చి, నేను అప్పటి వరకు చేస్తున్న పనిని 20 మంది కలిసి పల్లెలకు పోవడం, చెప్పడం. ఇట్లా తెలుగువాణి దాదాపు ఒక 10 ఏళ్ళు పనిచేసిందండి. ఒకసారి ఒక 10 మంది వచ్చేవాళ్ళు వాలంటీర్స్, ఒకసారి 5 మంది ఉండేవాళ్ళు, ఒకసారి నేను ఒక్కడే పోయేవాడిని. ఇట్లా చేస్తూ మేము చాలా చిన్న పని అండి మేము చేసింది. 8,000 మందికి నేర్పించగలిగామండి అక్కడ. 8,000 మందికి తెలుగు అక్షరాలు నేర్పించగలిగిన. అంటే వాళ్ళకి మాట్లాడటం వచ్చు కానీ రాయటం. అవునవును, మేము తెలుగు మాట్లాడేది నేర్పలేదండి. మేము అక్షరాలు మాట్లాడటం నేర్పితే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. నేర్పలే వాళ్ళ భాష వాళ్ళకి మేము రాయమని చెప్పేటప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఏం మాట్లాడతావు దాంట్లోనే రాయి. అవును, నువ్వు ఇంట్లో మాట్లాడేదే రాయను. ఇప్పుడు దాదాపు ఒక 20-22 మంది కథలు రాసే రచయితలు ఉన్నారు వాళ్ళు. నేను మొట్టమొదట ప్రళయ కావేరి కథలు రాసేటప్పుడు నాకు వచ్చిన తెలుగులోనే నేను ఎట్లా రాసినాను. ఇప్పుడు వాళ్ళు కూడా కోయంబత్తూరు నుంచి సంజన అని ఒక పాప రాస్తుంది, హోసూరు నుంచి రాస్తారు, వేలూరు జిల్లా నుంచి రాస్తారు. వాళ్ళంతా కూడా కోయంబత్తూరు పాప కోయంబత్తూరు తెలుగులోనే రాస్తుంది. అవును,
హోసూరు వాళ్ళు హోసూరు తెలుగులోనే రాస్తారు, వేలూరు వాళ్ళు వేలూరు తెలుగులోనే రాస్తారు, కంచి నుంచి ఒక ఆయన రాస్తారు, ఆయన కంచిలోనే రాస్తాడు, కంచి తెలుగులోనే రాస్తాడు. ఎక్కడ వాళ్ళు మేము మీరు ఆ తెలుగు గొప్పది ఈ తెలుగు తక్కువది అనుకోవద్దు, మనది కూడా గొప్పదే. పోయిన ప్రతి చోట ఇదే చెప్పడం, మనది కూడా గొప్పది. మనం వేదికల మీద మనం మాట్లాడుకునేటప్పుడు తమిళ్ మాట్లాడేస్తాం, ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం. ఇంక నుంచి మన తెలుగు కూడా గొప్పది ఈ చెప్పడం, వాళ్ళకి కొంచెం ఆ నమ్మకం కలిగించడం కోసం. అంటే తెలుగు ఇన్ఫీరియర్ లాంగ్వేజ్, తెలుగు ఒక తక్కువ స్థాయి భాష అనే భావన వాళ్ళలోకి వెళ్ళిపోయింది. అవును, వెళ్ళిపోయింది. దాన్ని బయటకు తీయడం కోసం మేమేం చేస్తామంటే వాళ్ళతో పోయి చెప్పేటప్పుడు ఇది చెప్పేది తప్పే నాకు తెలుసు, ఆంధ్ర కంటే మన తెలుగు మంచిదే అని చెప్తాం. మంచిది అంటే వాళ్ళ దగ్గర కొన్ని పదాలు వాళ్ళకి నమ్మకం, అమ్మ ఆంధ్ర కంటే మంచిదే, మనం అట్టయితే మనం మాట్లాడుకోవాలా అంటే వాళ్ళలో కూర్చొని చూస్తేవా ఆంధ్ర కంటే మంచిదంట మన తెలుగు, మనం ఇన్ని దినాలు ఏం తెలుస్తుంది, మనది ఏం ఓటి శుద్ధంగా పనికే రాదని తెలుస్తుంది, ఇప్పుడు చూడు ఆంధ్ర కంటే మంచిదని చెప్తా ఉన్నాడు, ఆంధ్రాకి పోయి వచ్చి ఉన్నాడు కరెక్ట్గా ఆయనకి తెలుసు అని. అట్లా మంచిది చెడ్డది ఏముండదు, నేను ముందుగానే చెప్పినాను కదా, భాషలో మంచిది చెడ్డది ఏముండదు. ఆంధ్రాలో కూడా ఒక తెలుగే ఉండదు. అవును, అంతే కదా. తెలంగాణలో కూడా పాలమూరు తెలుగుకి ఆదిలాబాద్ తెలుగుకి తేడా ఉంటుంది, అది మనకు తెలిసిందే. అది వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం పల్లెల్లో అట్లా మెల్లగా వాళ్ళు వేదికల మీదకి ఎక్కి మాట్లాడడం అట్లా ఇప్పుడు మొదలైందండి. వాళ్ళు రాయడం అట్లా చిన్నదేనండి, చాలా చిన్న కథలకి, పెద్దదిగా మేము చేసినామని కాదు. ఈ చేసే క్రమంలో మేము చివరిగా ఉడుమలపేట తాలూకాలో చేసినాము. ఉడుమలపేట తాలూకా తర్వాత అక్కడ కొత్త రాజకీయ పక్షాలు పుట్టుకొని వచ్చినాయి, బాగా ఇబ్బంది. నామ్ తమిళర్ పార్టీ అని ఒకటి వచ్చింది, ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ సీమన్ చేసే వ్యాఖ్యలకి ఇంకా ఎక్కువ ఎవరైనా వాలంటీర్స్ పోయినప్పుడు పాఠాలు చెప్తుంటే ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి చేయి చేసుకోవడం, గొడవలు చేయడం ఎంత గందరగోళంగా ఉంది, ఇంక చేయలేము అని ఆపేసాం. ఆ సమయానికే కోవిడ్ వచ్చేసింది. ఇంకా దాంతో పల్లెలకు వెళ్ళడం ఆగిపోయిందండి. ఆగిపోయి తెలుగువాణి పనులు ముగించినామండి అక్కడ. కానీ ఆ క్రమంలో మీరు తమిళనాడులో మీకు తెలిసిన ఒక యాస ఉంటుంది, మళ్ళీ వేరు చోట్లకి వెళ్ళారు. ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ తెలుగులు మళ్ళీ వేరుగా ఉంటాయి. వాటిలో కూడా మీరు అంతే నైపుణ్యంతో మాట్లాడగలుగుతారు, వాళ్ళతో వ్యవహరించగలుగుతున్నారు. పల్లెల్లో ఉండిపోతాను కదా సార్, నెలల తరబడి ఉండిపోతాను కదా, వాళ్ళతో ఉండిపోతాను. వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఉడుమలపేట ఉందనుకోండి, ఉడుమలపేట పట్టణం నుంచి 12 కిలోమీటర్ల కేరళ. అవును, అంటే అంత లోతట్టు. మీరు మూనార్ వెళ్ళేటప్పుడు ఉడుమలపేట మీదుగానే వెళ్తారు. నేను ఆ పల్లెల్లో పనిచేస్తున్నాను సార్, ఆ పల్లెల్లో ఉంటాను. ఉడుమలపేటలోనే చూడండి, అక్కడ కమ్మవారు పాంతలు అంటారు. పాంతలు అంటే బట్టల్ని కమ్మవారు పాంతలు అంటారు. కమలపు వారు అని ఉంటారు, వాళ్ళు బట్టలు అంటారు. 24 మని తెలుగు చెట్టియారు అని ఉంటారు, వాళ్ళు గుడ్డలు అంటారు. మాదిగవారు ఉంటారు, వాళ్ళు ఉడుపులు అంటారు. ఒక్క ప్రాంతమే. అదే తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అంతే కులంకి మారిపోయింది భాష. మనం అది గుర్తించము, ఏదో ఈ ప్రాంతంలో ఇది మాట్లాడేస్తారంటాం. కానీ ఒక ప్రాంతంలో కూడా కులాన్ని బట్టి, ఇంకొకటి డబ్బు స్టేటస్ని బట్టి కూడా భాష మారిద్ది. ఇక్కడ కూడా అక్కడ కూడా అంతే. ఇప్పుడు కమ్మవారిని అనుకోండి, ఉడుమలపేట పాత కోయంబత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపూర్ జిల్లా. ఉడుమలపేట నుంచి కోయంబత్తూరు మనం రోడ్డు మీద వెళితే ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. కోయంబత్తూరు తాలూకాలో కమ్మవారు దెబ్బలు అంటారు, ఉడుమలపేట తాలూకా కమ్మవారు పెట్లు అంటారు. కోయంబత్తూరు తాలూకా కమ్మవారు త్వరగా రానేదానికి గక్కున అంటారు, గ్రక్కున విడువంగా వాళ్ళ కదరాసుమతి గక్కున అంటారు. ఉడుమలపేట వాళ్ళు బిన్నా అంటారు, అంటే బిన్నా అంటారు. వీళ్ళు చాలా మాటలు తేడా ఉంటాయి. ఒక్క కులంలోనే పక్క తాలూకాల్లోనే ఇచ్చి తీసుకునే వాళ్ళకే తేడాలు ఉంటాయి. ఇవన్నీ అవి వాళ్ళతో ఉంటాను కాబట్టి నాకు తెలుగు అంటే ఒక రకమైన పిచ్చి కాబట్టి వాళ్ళతో ఉన్నప్పుడు కమ్మవాళ్ళు ఏం మాట్లాడేవు అంటాడు. మాట్లాడు అంటే మాట్లాడడం. మాది వారి దగ్గర పోయినప్పుడు ఏం పలుమాడేవు, పలుమాడు అంటే మాట్లాడడం. పలుకులో ఉండేది అదే పలుమాడు. ఇవన్నీ పోతూ ఉంటే రాసుకుంటాను, బుర్రలో దాచిపెట్టుకుంటాను. అబ్బా ఎంత పెద్దది బాబు తెలుగు ఎంత అంటే అది గొప్ప కదా మనకు, అది తక్కువ కాదు. అది గొప్పతనం. ఇన్ని మాటలు ఇన్ని చోట్ల ఉండడం. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణలో మాటలు లెక్కబట్టి మామూలు జనం మాట్లాడే మాటలు ఎన్ని లెక్కేసుకుంటారు, అన్ని మాటలు మీకు బయట దొరుకుతాయి. అవును,
అవన్నీ దాచిపెట్టుకొని వాటిని రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ ఇట్లా ఉంది ఇట్లా. ఇంకొకటి ఏమిటి, మాటలు మాకు ఎక్కడ కొత్త మాటలు మీకు దొరకని కొత్త మాటలు వస్తాయి. అవేమిటి, మాకు తమిళ వాళ్ళు మాటలు పుట్టిస్తారు, తెలుగు వాళ్ళు చేయరు కానీ ఆ పని ఆంధ్రప్రదేశ్లో తమిళ వాళ్ళు పుట్టిస్తారు. అంటే కొత్తగా వచ్చిన టెక్నికల్ వర్డ్స్ అట్లాంటివి. బస్సు వచ్చింది మనకు, బస్సుకు తమిళ వాడు మాట పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు అంటే పేరుందో అంటాడు. వాడు రాస్తాడు పుట్టించిందని. పత్రికలన్నీ పేరుందో అని రాస్తారు. మామూలుగా మాట్లాడేటప్పుడు బస్సు అని అంటారు, ఎవరు పేరుందో అనరు. కానీ పత్రికల్లో పేరుందో అని రాస్తారు. టీవీలో చెప్పేటప్పుడు పేరుందో అని రాస్తారు. బస్ స్టాండ్ పైన పేరుందో నిలయం అని రాస్తారు. ఖచ్చితంగా అవి పాటిస్తారు వాళ్ళు అందరూ. అది ప్రభుత్వం ఆర్డర్ కాదు, అది మాధ్యమాలు కూడా పాటిస్తాయి వాటిని. కాబట్టి పేరుందనేది అందరికి అలవాటై ఉంటుంది అక్కడ. మాకు ఆ పేరుందుకు తెలుగు మాట ఏమిటో మాకు తెలుస్తుంది. తమిళం బాగా తెలుసు కదా, తెలుసు కాబట్టి మేము కూడా పేరుందుకు నీకు తెలుగు మాట తెలుసా నీకు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు ఆంధ్రప్రదేశ్లో. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం పేరేగి అంటాం మేము. మాకు ఉందో అంటే ఏగి అనే మాట, ఏగించుకొని వెళ్ళేది వాహనాన్ని ఏగి అంటాం మేము. పేరు అంటే జనం, కాబట్టి మేము పేరేగి అంటాం. లారీకి మీకు తెలుసా అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు సరుకు ఉందో అంటారు, కాబట్టి మేము సరుకు ఏగి అంటాం, సరుకుని ఏగించుకొని వెళ్ళేది. ఇట్లా మాలో ఇంకొన్ని మాటలు దొరుకుతాయి, కొత్త కాలపు మాటలు దొరుకుతాయి. దాన్ని వెంటనే మేము చేసుకోగలం కాబట్టి అవి దొరుకుతాయి. ఇట్లా మా దగ్గర కొంత పెరిగింది. ఎక్కువ తమిళం మాటలు కలిపేసుకుంటాం మేము. తమిళము ఉంటుంది, మీ దగ్గరే ఉన్న కొన్ని అబ్బురమైన తెలుగు మాటలు మా దగ్గర పోయి ఉంటాయి, దాని బదులు తమిళ మాటలు వచ్చేసి ఉంటాయి. సో ఈ ఎల్లలు లేని తెలుగు పుస్తకంలో వచ్చిన వ్యాసాల లోపల మీరు మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఒరిస్సాని కూడా నాడుల కింద కన్సిడర్ చేశారు. అందరికీ తెలుసు అది అక్కడ ఉండే తెలుగు సామ్యతని బట్టి గిరులు మీరు గీసుకున్నారు, అక్కడ ఉండే పరిధుల్ని మీరు చెప్పుకున్నారు. ఏమేం పరిధులు అవి కొన్ని చెప్తారా మీరు? అక్కడి నాడులు అంటే కొంగు, ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు వ్యవహరిస్తారు. మనం ఆంధ్రప్రదేశ్ లోపలేమో వీటిని బ్రాడ్గా మూడిటిగా చేసుకున్నాం, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అంటాం. కానీ మనకు కూడా అంతకుముందు ములికినాడని, పాకనాడని ఉండేవి. అవన్నీ కమ్మనాడు శాసనాల్లో ఉన్నాయి. వాటి మీద తెలుగులో కుందూరి ఈశ్వరదత్ గారిని ప్రాచీనాంధ్ర భూగోళ చరిత్రం అని రాసినారు. మ్యాప్లు కూడా గీసినారు ఆయన. మ్యాప్లు కూడా అవి ఆ శాసనాలను ఆయన పరిశోధించి, ఇప్పుడు తిరుపతి జిల్లా ఉందనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు తిరుపతి జిల్లాలో గూడూరు మినహాయిస్తే మిగిలినంతా పంటనాడు. తిరుపతి నుంచి మొదలుపెట్టి కాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట ఇవంతా పంటనాడు ఆయన చెప్పున్నారు. ఆ గూడూరు మాత్రం పాకనాడు కిందకి వెళ్తుంది. ఉన్నాయి ఇవన్నీ పెద్దవాళ్ళు పరిశోధన చేసినవే చెప్తున్నానండి నేను. పెద్దవాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం చెప్తున్నా. ఆ పరిశోధన ప్రకారమే మీరు చూసిన నాడులు ఏంటి, అక్కడ ఒక వాక్యంని ఆయా మాండలికాల్లో ఆయా యాసల్లో చెప్పండి. ఎందుకంటే మనం దగ్గర ఒకటి రూఢి అయిపోయింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బయట అసలు తెలుగు లేదు మొట్టమొదట, కానీ తెలుగు ఉందని మనం చెప్పుకున్నాం మీరు ఇందాక చెప్పిన ప్రకారం. దాంతోపాటు తెలుగు ప్రాంతాల బయట కూడా ఇన్ని మాండలికాలు ఉన్నాయి, ఇన్ని యాసలు ఉన్నాయి అనేది కూడా ఒక అవగాహనలోకి జనాలు రావాలి. అది రావాలి అంటే దాని లోపల సాహిత్యం పుట్టాలి. అది పుట్టించడానికి మీ నుంచి ప్రయత్నం జరిగింది. మొరసనాడు కథలు, తొండనాడు కథలు అని వచ్చాయి. వీటితో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా కథలు రాబోతున్నాయి అని నేను అనుకుంటున్నాను. కొంగునాడు నుంచి ఖచ్చితంగా వస్తాయని నాకు తెలుసు. మిగతా ప్రాంతాలలో కూడా వాటిని ఎలా వ్యవహరిస్తారు? ఒక్క వాక్యం తీసుకుందాం, మన మాతృభాష తెలుగు అందామా, లేకపోతే మీరేం మాట్లాడతారు అనే పదాన్ని, ఆ మాటని వేరు యాసల్లో ఎలా అంటారు? కొంచెం ప్రయత్నించి చెప్పండి. అట్లా అంటే నేను అట్లా చెప్పలేనేమో, కానీ వాడుక తీరులు చాలా మారుతాయండి నాడుల్లో కూడా. వాటిలో ఇప్పుడు తమిళనాడులో 4 రకాల తెలుగు వినిపిస్తుంది. అది బ్రాడ్గా చూసిన, బ్రాడ్గా 4 రకాల కొంగునాడు, చోళనాడు, పాండ్యనాడు, తొండనాడు. ఈ 4 నాడులో 4 రకాల తమిళం ఉంటుంది, 4 రకాల తెలుగు ఉంటుంది అక్కడ. ఈ పాత తమిళనాడు ఈ 4 నాడులే. ఈ 4 నాడులకి కానీ కొంత భాగం కూడా ఇప్పుడు తమిళనాడులో చేరుంది. తమిళనాడు అనే పేరు 1969లో కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి వచ్చిన పేరండి. తమిళనాడు అనే పేరు చాలా కొత్తది. మనం ఆ బుర్రలో అది పెట్టుకోవాలి ముందు. 1969లో అంటే 1953లో ఆంధ్ర విడిపోయిన తర్వాత, 1956లో భాషా రాష్ట్రాలు వచ్చిన తర్వాత, ఈ రూపం వచ్చిన తర్వాత, 1969లో 67లో ద్రావిడ మున్నేట్ర కழகம் అధికారంలోకి వచ్చిన తర్వాత, 69లో కరుణానిధి గారు ఆ పార్టీకి సంబంధించి ఆయన 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఆ పేరు వచ్చింది.
అంతకుముందు ఏమిటి అదంటే తొండనాడు, చోళనాడు, కొంగునాడు, పాండ్యనాడు. ఈ నాడుల్లో కూడా తమిళం మాత్రమే ఉండేది కాదు. కొంగునాడులో తమిళం కంటే తెలుగు ఎక్కువ. కొంగునాడు అంటే పాత సేలం జిల్లా, పాత కోయంబత్తూరు జిల్లా. పాండ్యనాడులో తెలుగు కంటే తమిళం కంటే తెలుగు ఎక్కువ. చోళనాడులో కావేరి డెల్టా, తిరుచిరాపల్లి, తంజావూరు, అక్కడ తమిళం ఎక్కువ తెలుగు కంటే. తెలుగు వాళ్ళు 120 మందే ఉంటారు అక్కడ. తొండనాడు మనకు ఆనుకొని ఉండే తొండనాడులో అక్కడ కూడా తెలుగు కంటే తమిళం ఎక్కువ, కానీ తెలుగు వాళ్ళు 140 మంది. ప్రాంతాలని బట్టి మారిపోయింది. చెంగల్పట్టు చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. బార్డర్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మీద నేను తొండనాడు చెప్తాను, 140 మందే ఉంటారు అక్కడ. 160 మంది తమిళులు ఉంటారు. చోళనాడుకు పోతే 120 తెలుగు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే మీరు కొంగనాడు, నేను ఇందాక చెప్పిన సేలం, కోయంబత్తూరు వస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇవి కాకుండా మొరసనాడులో ఒక ముక్క హోసూరు ప్రాంతం తమిళనాడులో కలిసింది. అక్కడైతే అది తమిళనాడులో కలిసే ప్రాంతం. అప్పటికి అంటే 1956 ప్రాంతానికి 4% తమిళులు ఉండేవాళ్ళు. కేవలం 4%. వాళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి భాషాపరంగా. వాళ్ళని వదిలి మిగతా తమిళనాడు తెలుగు వాళ్ళంతా పట్టించుకోకపోవడం ఒక ఎత్తు, వాళ్ళని వాళ్ళకి అస్సలు తమిళ్ తెలియదండి. హోసూరులో నేను 98లో హోసూరుకు పోయినానండి. 98 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్కడ ఉన్నానండి. ఇప్పటికీ వాళ్ళు తెలుసండి. హోసూరుని ఆంధ్రలో తెలియడం చాలా తప్పు సార్, చాలా దుర్మార్గం సార్, తప్పు కాదు. అంటే ఒక గోదావరి జిల్లాను, ఒక కరీంనగర్ జిల్లాను రాత్రికి రాత్రి మీరు తమిళనాడులో ఉంటున్నారు, రేపటి నుంచి తమిళ బోర్డులే ఉంటాయి, ఆఫీస్కి వస్తే తమిళే మాట్లాడాలా, స్కూల్లో తమిళే చదవాలంటే ఏమైపోతారు సార్ వాళ్ళు? ఒక కృష్ణా జిల్లాని తీసుకోండి, ఒక నల్గొండ జిల్లాని తీసుకోండి, వీటిని తమిళనాడులో పెట్టి అట్లా చేసేసారు సార్ రాత్రికి రాత్రి వాళ్ళని. అసలు ఊహించలేని పరిస్థితి. వాళ్ళకి తమిళ్ తెలీదు, మాట్లాడడం రాదు, అల్లాడిపోయినారు సార్ వాళ్ళు. కుప్పం కానుకొని ఉంటుంది సార్. కుప్పంకి బెంగళూరుకి మధ్య కనెక్షన్ హోసూరు. అది ఆంధ్రప్రదేశ్లో కలవాల్సిన ప్రాంతం, అది భాషా రాష్ట్రాలు. అప్పుడు తమిళ్ చిత్తూరు ఉంది కదా సార్, చిత్తూరు తిరుపతిలో, హోసూరు కంటే చిత్తూరు తిరుపతిలో తమిళులు ఎక్కువ. స్థానిక తమిళులు నేను చెప్పడం, స్థానిక తమిళులు చిత్తూరు తిరుపతిలో ఎక్కువ. ఎందుకంటే చిత్తూరు తిరుపతి తొండనాడులో భాగం. అవును, చిత్తూరు, తిరుపతి, కాళహస్తి ఇవి తొండనాడులో భాగం. సుళూరుపేట, నాయుడుపేట ఇవి. ఇక్కడ చిత్తూరు తిరుపతిలో ఉన్నంత మంది కనీసం ఇక్కడ 15-20% మీరు నగరి ఆ ప్రాంతాలకు పోతే 30% ఉంటారు తమిళులు. హోసూరులో 4% తమిళులు. అన్యాయంగా వచ్చే వాళ్ళు పాపం అన్యాయం అండి, నలిగిపోతున్నారు. తెలుగు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. అది ఒక ప్రాంతం దాంట్లో కలిసి ఉంటుందండి. కన్యాకుమారి అనేది నాంజిల్నాడు, కేరళలో భాగంగా ఉండేది, అది కలిసింది. ఈ 4 రకాల తెలుగులు ఉంటాయండి. ఇక్కడ కూడా విపరీతమైన మాటలు తేడా ఉంటుందండి. ఇప్పుడు ఈ తేడా అనే మాట మాకు తెలియదు. మేము దాన్ని పాతవాళ్ళు, మా పెద్దవాళ్ళు వేరిమనేవాళ్ళు. ఆ తర్వాత వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు వ్యత్యాసం దగ్గర కుదురుకున్నాం మేము. తేడా అనేది ఇప్పుడిప్పుడే ఉన్న హోసూరు వాళ్ళు, తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పత్రికల్లో చదివి తేడా అనే మాట వస్తుంది. మీకు తెలుసుగా, తేడా అనేది పర్సవార్బిక్ నుంచి వచ్చిన మాట, వ్యత్యాసం సంస్కృతం నుంచి వచ్చిన మాట. మా తాతలు వేరిమనేవాళ్ళు. డిక్షనరీలో ఉన్నాయి వేరిమి, తిక్కన వాళ్ళు కూడా వాడినారు. మా దగ్గర ఉండిపోయింది అది, ఆ తర్వాత పోయింది అది అక్కడ కూడా. అట్లాగే చాలా మాటలు, వాక్యాలు కూడా. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది సార్. నాకు అలవాటుగా చేసే పని ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఐ విల్ డ్రింక్ అని ఉంటుంది సార్. ఐ వోంట్ డ్రింక్, ఐ డోంట్ డ్రింక్. వీటి రెండుకి తెలుగులో మనం చెప్పాలంటే ఎట్లా చెప్తాం సార్? ఇక్కడ తెలుగులో నాకు చెప్పండి. ఐ వోంట్ డ్రింక్ అన్నా నేను తాగను, ఐ డోంట్ డ్రింక్ అన్నా నేను తాగనని వస్తుంది. అంతే కదా సార్. దానికి మీరు జవాబు మామూలుగా అంటే పాజిటివ్గా చెప్పాలంటే నేను తాగుతాను, ఇంతే కదా సార్. మాకు మీరు తమిళనాడులోకి వచ్చేస్తే, తమిళనాడులో 4 తెలుగుల్లో కూడా మాకు 2కి 2 వేరేగా ఉంటాయి సార్. ఏమంటామంటే మేము మీరు టీ ఇచ్చారనుకోండి, నాకు అలవాటు ఉంది కానీ తాగరా, కానీ ఇప్పుడు తాగను, అందుకని దానికి తాగుతాను అనే దానికి నేను తాగాను అంటే అక్కడ నేను తాగుతాను, అక్కడ నేను తాగాను. అలవాటు ఉంది నాకు టీ, ఇప్పుడు మీరు ఇవ్వాల, మీకు టీ అలవాటు ఉందని అంటే నేను తాగుతును 2. అట్లాగే నేను తాగను అంటే ఇంకా నాకు ఐ డోంట్, తాగేలే. ఓకే, అంటే నాకు అలవాటు ఉంది కానీ నేను తాగేలే అంటాం దాన్ని. ఓకే,
ఇట్లా చాలా ఉంటాయి సార్. అట్లాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. నేను చూస్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. ఆ మాటలకి మీరు దక్షిణాదికి వచ్చేస్తే అక్కడ నేను చూసుకొని ఉండాను, నేను రాసుకొని ఉండాను, నేను తినుకొని ఉండాను, ఇట్లాంటి మాట ఉంటుంది. ఇది తర్వాత ఇంకొంచెం ఉత్తరంకి వస్తే నేను తినుకో ఉండాను, రాసుకో ఉండాను, ఇట్లా మారుతుంది. చాలా లోతయిందండి ఇది వినేవాళ్ళకి. ఎవరైనా ఒక విశ్వవిద్యాలయం వాళ్ళు వెళ్ళి పరిశోధన చేస్తే తమిళనాడు తెలుగు దాంట్లో తమిళం కలిసి ఉంటుంది, నేను లేదని చెప్పలేదు, కానీ దాని అడుగు పొరలు బాగా బయటకు వస్తాయండి. అది వచ్చుచూ ఉన్నాను, దానికి పాత ఒక శాస్త్రం తమిళనాడులో దొరికిన శాస్త్రంలో వచ్చుకూ ఉన్నాను అని ఉంది. వస్తూ ఉన్నాను అనేది వచ్చుచూ ఉన్నాను, దానికంటే వచ్చుకూ ఉన్నాను, దానికంటే పాది వచ్చుకో ఉన్నాను, దానికంటే పాది వచ్చుకొని ఉన్నాను. అదే మేము అంటాం, మేము వచ్చుకొని ఉన్నాను. ఇప్పుడు కూడా వ్యవహారంలో అదే ఉంది వాళ్ళకి. సో అక్కడి వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి? రాజకీయంగా ఒకవైపు నుంచి ఒత్తిడి ఉంటుంది, అది కాకుండా ఇంకా ఎలాంటి సమస్యల్ని వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే ఆ ఉనికి అనేది ఇప్పుడు మనం కొన్ని రోజుల్లో ఇక్కడి వాళ్ళు కూడా అనుభవించబోతున్నారు. తెలుగుని వదిలేసి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు. తెలుగు ప్రాంతాల లోపల కూడా ఇంగ్లీష్ కల్చర్ని, లేకపోతే కొరియన్ కల్చర్ని, లేకపోతే ఇంకేదో వీళ్ళకి నచ్చిన కల్చర్ని, ప్రధానంగా ఇప్పుడు జాతీయవాదం వచ్చిన దగ్గర నుంచి హిందీని మనం ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి నేర్చేసుకొని హిందీని జాతీయ భాష చేసేసుకోవాలనే స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. రాజకీయపరంగా మాట్లాడక్కర్లేదు, కానీ నేను అడిగేది ఏంటంటే ఈ అస్తిత్వం, ఉనికి అనేది కాపాడుకోవటంలో మనం తెలుగు వాళ్ళుగా ఉంటేనే మనం ఉండగలం. వేరే కల్చర్కి మనం అడాప్ట్ అయిపోయి ఇప్పటికిప్పుడు ఆ భాష నేర్చుకుని దాంట్లో మాట్లాడగలనేమో, కానీ అక్కడి సంస్కృతిని, మిగతా అంశాలన్నింటినీ కూడా నేను ఆపాదించుకొని దాన్ని పాటించలేను. నా పాటింపు నాకు ఉంటుంది, నా అలవాట్లు నాకు ఉంటాయి, అవి నా భాషతో ముడిపడి ఉన్నాయి, నా అస్తిత్వం, నా ఉనికి నా భాషతోనే ముడిపడి ఉంది. ఇది ఇప్పుడు మనం రియలైజ్ అవ్వట్లేదు, ఇప్పుడు మనం తెలుసుకోవట్లేదు. కానీ రాను రాను ఈ ఇంగ్లీష్ పోకడ కానీ, హిందీ పోకడ కానీ, సంస్కృతం పోకడ కానీ ఇవన్నీ వచ్చేసినప్పుడు మనకేమవుతుందంటే మనదంటూ ఉన్న అస్తిత్వానికి సంబంధించిన, మనదంటూ బతుక్కున్న సంబంధించిన పదాలు మనం కొత్తగా సృష్టించుకున్న ప్రపంచంలో దొరకవు. మళ్ళీ తిరిగి మనం ఇక్కడికే రావాలి. మన ఉనికి ఇక్కడే ఉంది, మన అస్తిత్వం ఇక్కడే ఉంది. దీన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది బలవంతంగా, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ప్రాంతంలో స్థిరపడి చుట్టుపక్కల వాళ్ళతో కలిమిగా ఉండటం కోసం కావచ్చు. దానివల్ల వచ్చిన సమస్యలు ఏంటి అక్కడ వాళ్ళు ఉంది. తర్వాత ఎల్లలేని తెలుగులో మీరు కేవలం తమిళనాడు, కర్ణాటక కాకుండా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళతో కూడా సంప్రదింపులు చేశారు, అక్కడ వాళ్ళతో మాట్లాడుకున్నారు. బయట తెలుగు ప్రాంతాల బయట ఉన్న తెలుగు వాళ్ళకున్న సమస్యలు ఏంటి? సమస్యలు అంటే ఉనికి సమస్య అండి. ఉనికి అంటే దేని ద్వారా, నా ఉనికి దేని ద్వారా వస్తుంది? నా మాట, నా మాటకి చోటు లేదు, అదే సమస్య. ఆ మాటకి చోటు దొరకాలంటే భాష అనే పేరుతో నాడులు ఏర్పడిపోయిన తర్వాత శ్రీలంకలో తమిళుల ఉనికికి ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఎవడు కదిలినాడు? తమిళనాడు అనేది కదిలింది. అంటే అది తమిళానికి మెయిన్ ల్యాండ్ అయ్యింది తమిళనాడు అనేది. అక్కడ తమిళులు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు అంతే ఉండొచ్చు, కాక అది కదిలింది. వైగోపాల స్వామి తెలుగుడే కదా, కదులుతాడు. శ్రీలంకలో తమిళానికి ఏదో వచ్చిందంటే అతను పెద్ద ఎత్తున కదులుతాడు. అట్లా పాత ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, పాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కానీ తెలుగు నుడి అంటే కదలడం లేదు. అక్కడికి ఏదో ఇబ్బంది వచ్చింది వాళ్ళకంటే ఇక్కడి నుంచి కదలడం లేదు. ఎవరు కదలడం లేదు? రాజకీయ పక్షాలు అని మనం చెప్పేస్తాం. రాజకీయ పక్షం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా కదులుతారు. ఎవరు కదిలించాలి వాళ్ళని? మాధ్యమాలు కదిలించాలి. మాధ్యమాలకు తెలియచేయాల్సింది ఎవరు? మేధావులు. ఇదంతా ఎక్కడొస్తున్న సమస్య అంటే తెలుగు నేల మీద మేధావులతో వస్తున్న సమస్య. ఎవరు మేధావులు అంటే రచయితలు, సామాజిక కార్యకర్తలు. వీళ్ళకి పట్టింపు లేదు తెలుగంటే. ఇది మామూలు ప్రజల సమస్య కాదు. ఇక్కడున్న తెలివి పరులు పట్టించుకుంటే ఇవన్నీ సరిపోతాయి. వాళ్ళకి ఎక్కడం లేదు తెలుగు అంటే. వాళ్ళు పట్టించుకుంటే మా ఉనికి నిలబడుతుంది, కర్ణాటక ఉనికి నిలబడుతుంది, మహారాష్ట్ర ఉనికి నిలబడుతుంది. అన్ని చోట్ల తమిళులు వాళ్ళ ఉనికి ఎందుకు నిలబెట్టుకోగలుగుతున్నారు? సికింద్రాబాద్లో అంత గొప్పగా తమిళం బడి ఎందుకు నిలబడింది ఇప్పటికీ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర
సరిహద్దుల్లో ఉన్నారా? అవును, కాదు కదా. మొత్తం పూర్తిగా కాదు కదా. విజయవాడ మామిడిపాకల్లో తమిళంబడి ఎందుకు నిలబడి ఉంది? విశాఖపట్నంలో తమిళబడి ఎందుకు నిలబడి ఉంది? సిర్పూర్ కాగజనగర్లో తమిళంబడి ఎందుకు నిలబడగలిగింది? వాళ్ళు మెయిన్ ల్యాండ్ అనేది పట్టించుకునేది వాళ్ళని. పాలమూరు జిల్లా మాగనూరులో తెలుగు బడులు కన్నడ బడులు ఎందుకున్నాయి? గుల్బర్గా జిల్లా గురుమిట్కల్లో తెలుగు బడులు ఎందుకు మూతపడిపోయినాయి? పక్క పక్కన ఉండే చోట్లు నేను చెప్పడం. మాగనూరు మండలంలో కన్నడ బడులు ఉన్నాయి. గురుమిట్కల్లో గుల్బర్గా జిల్లాలో తెలుగు బడులు మూతపడిపోయినాయి. ఏమిటి కారణం? ఏమిటి? వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు, మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే ఆ భాషకి మెయిన్ ల్యాండ్ అనేది ఎక్కడుందో అక్కడున్న మేధావులు దాన్ని పట్టించుకుంటున్నారు. మేధావులు పట్టించుకోవడంతో ఆ ప్రచారం ద్వారా మాధ్యమాలు పట్టించుకుంటున్నారు. మాధ్యమాలు పట్టించుకోవడంతో రాజకీయ నాయకులు పట్టించుకొని తీరవలసిన పరిస్థితి. ఇక్కడ అది జరగలేదు. జరిగితే మా ఉనికి నిలబడితే అన్ని సమస్యలు పోతాయండి. సమస్యలన్నీ దేంట్లో ఉంటాయి? ప్రజలకందరికీ ఒకటే సమస్య ఉంటుంది. అక్కడ తమిళనాడులో తమిళవాడికైనా తెలుగు వాళ్ళకైనా ఆకలి అయితే అన్నం కావాల్సిందే, దాహం అయితే నీళ్లు కావాల్సిందే. ఎక్కడో ఎగువ రాష్ట్రం నీళ్ళు ఆపేసింది అనుకోండి, తమిళనాడులో తెలుగువాడికి దాహమే, తమిళవాడికి దాహమే, ఇద్దరికి. అవన్నీ ఉమ్మడి సమస్యలు. తెలుగువాడికే ప్రత్యేకమైన సమస్య ఉంటుంది, ఉనికి సమస్య. 40% తెలుగు వాళ్ళు ఉన్నాము. అన్ని సీట్లలో మాకు 20% కూడా ఎమ్మెల్యే సీట్లు దక్కవు అక్కడ తెలుగువాడికి. ఏం చెప్తారు? పైన ఉన్న ముఖ్యమంత్రులు అంతా తెలుగు వాళ్ళే కదా ఎక్కువ మంది అంటారు. అది కనపడుతుంటుంది. కానీ ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరు. ఉండవలసిందంతా 70-80 మంది ఉండి తీరాలి. అక్కడ ఉండరనమాట. ఎందుకంటే సీటే దొరకదు పోటీ చేయడానికి. అది ఒక ఉనికి సమస్య, రాజకీయమైన సమస్య. వ్యాపార రంగంలో నువ్వు తెలుగువాడు ఇక్కడ ఎందుకు ఉండవు అంటాడు, అదొక సమస్య. కాపువాడు భూమి దున్నుతున్నాడు, నీకు ఇక్కడ ల్యాండ్ ఎందుకు వచ్చింది? వలస వచ్చినావు నువ్వు కృష్ణదేవరాయ, నా ల్యాండ్ ఖాళీ చేసిపో అంటాడు. తిరుమల నాయకుడు భవనం కట్టాడు, వాడు తిరుమల నాయకుడు చూడు మా శ్రమ అంతా దోచి పెద్ద రాజభవనం కట్టుకున్నాడు అంటాడు. ఇవన్నీ అన్ని ఉనికి సమస్య పోతే అంటే ఇది తమిళం మాత్రమే కాదు, తమిళము తెలుగు కలిసింది అనేది కాన ఎరుకు కలిగించగలిగితే ఎవరు కలిగించాలా? మీరు కలిగించగలిగితే అక్కడ మాకు వస్తుంది, మాకు ధైర్యం వస్తుంది. తక్కువ సంఖ్యలో లేవు కదా. ఇప్పుడు భయం. మేమేం చెప్తామంటే సోషల్ మీడియాలో కొట్లాడేటప్పుడు అంతా మా వాళ్ళు నీకంటే పెద్ద తమిళవాడు నేను రా, నీకంటే పెద్ద తమిళవాడు నేను రా అంటే మా ఉనికిని మేము ఇంకా మూసిపెట్టుకుంటున్నాం. నేనే గొప్ప తమిళవాడిని, నేను తమిళానికి ఇంత చేశాను, నేను తమిళానికి అంత ఇదే మా కొట్లాటలన్నీ. ఎందుకు నేను తెలుగు వాడిని చెప్పుకోలేకపోతున్నాం? భయం. వాడితో కలిసిమెలిసి ఉండాలి. ఆ భయం తీరాలంటే మీ దగ్గర నుంచి గొంతులు పెరగాలి. సో ఎల్లలు లేని తెలుగు పుస్తకం రాశాక భాషా శాస్త్రవేత్తలు కానీ తెలుగు ఈ మాండలికాలు ఇవి యాసలు అని నిర్వచించేటప్పుడు మార్పు చేయాలి. ఇక్కడిక్కడ ఇన్ని భాషలు ఉన్నాయి, మన బయట కూడా తెలుగుకి ఇన్ని మాండలికాలు ఉన్నాయి, తెలుగులో ఇన్ని యాసలు మాట్లాడుతున్నారని మీరు తెల్లం చేశారు ఆ పుస్తకంలో. అయినప్పటికీ మనం తిరిగి రాసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీ ఏమంటారు? అదే నేను మళ్ళీ అదే చెప్తాను సార్. ఇక్కడ ఉండే తెలుగు పరులకి, ఇంటలెక్చువల్స్కి, ఇక్కడ ఉండే తెలుగు పరులకి తెలుగు అంటే పట్టడం లేదు. అది పట్టేంత వరకు మామూలు జనం మందిని మనం ఏం అడగలేము. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో 10 మాటలు వేసి తెలుగులో 4 మాటలు వేసి వాళ్ళు మాట్లాడేస్తున్నారంటే అది మంది తప్పు కాదు. ఈ సమాజాన్ని నడిపేది తెలుగు పరులు నడుపుతారు వాళ్ళకి. కాబట్టి యూనివర్సిటీలో నేను ఎన్ని వ్యాసాలు రాసినా పట్టింపు లేదు. అదే నేను తమిళంలో ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో ఒక అద్భుతమైన తమిళం ఉందని ఒక వాక్యం రాశాను అనుకోండి, ఒక వాక్యం రాశాను అనుకోండి, కణిములు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది దాని మీద పరిశోధన కోసం. అవును, అవి డబ్బులు ఇస్తుంది. యూనివర్సిటీ నుంచి బయలుదేరుతారు, వస్తారు, అక్కడ కూర్చుంటారు, చేస్తారు. ప్రాచీన భాషగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత చేశారు చూడండి తమిళానికి. అవును, ప్రాచీన భాష తమిళ్కి అనౌన్స్ చేసిన వెంటనే జ్ఞానపీఠ్ వాళ్ళు, అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, సాహిత్య అకాడమీ మిగతా ఏం చేస్తున్నాయో తెలియదు, కానీ ఢిల్లీలో ఉండే జ్ఞానపీఠ్ సంస్కృతం హిందీ కాకుండా తమిళ్ని ఎత్తుకుని తమిళ లోపల సంవత్సరానికి ఒక అవార్డు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రాచీన సాహిత్య అకాడమీ కూడా అవార్డ్స్ ఇస్తుంది, అది వేరే విషయం. తెలుగు ప్రాచీన భాష అయినా కానీ అది ఎత్తుకోలేదు. ఇప్పుడు 11 భాషలు అయిపోయాయి కాబట్టి ఇంకా అసలు పూర్తిగా అడిగేవాళ్ళు ఎవరు సార్? అదే అడిగేవాళ్ళు ఎవరండి? అడిగేవాళ్ళంటే మేధావులు అడగాలి. ఇన్ని కోట్ల బడ్జెట్ ఉంది, ఎంత కేటాయిస్తున్నారని అడుగుతున్నారు, కానీ ముందుకు వచ్చి పనిచేసేవాళ్ళు కావాలి కదా సార్. అదే అడిగేవాళ్ళు అంటే చేసేవాళ్ళే. పోనీ బడ్జెట్ ఇస్తారు, తమిళం ఏం చేస్తుంది? వాళ్ళు అగనానూరు, పురనానూరు,
వాటిల్ని ఇప్పటికి దాదాపు ఒక 70 భాషల్లోకి మార్చారు వాళ్ళు. అవును. మార్చి బయటికి ఇస్తున్నారు. తిరుక్కురళ్ళని అయితే మొన్న వార్త ఏమిటి, బ్రాహుయి మాల్తో భాషల్లో కూడా లిపి లేని భాషల్లోకి దానికి దగ్గర వాళ్ళు ఆ భాషల్ని ఏ లిపిలో చదువుకుంటున్నారు. మాల్తో వాళ్ళు దేవనాగరిలో చదువుకుంటున్నారు, బ్రాహ్మీ వాళ్ళు అరబిక్లో చదువుకుంటున్నారు ఇప్పటికీ. ఆ లిపిలోకి తిరుక్కురళ్ళని ఆ లిపిలోకి అనువాదం చేసి ఇస్తున్నారు. 170 భాషల్లోకి అనువాదం చేసి ఇచ్చినారు. సో తెలుగులో మనం దానికి సమానంగా అన్ని భాషలకి మన తెలుగు సాహిత్యం ఇది, తెలుగులో ఇంత సాహిత్య సంపద ఉంది అని చెప్పటం కోసం వేరే వేరే భాషల లోపల అనువాదం చేసి చెప్పాల్సిన పుస్తకాలు ఏవి, రచనలు ఏవి? మీరే చెప్పాలి సార్. ఏమున్నాయి మనకు? ఇప్పుడు మహాభారతం ఉంది సార్, అది అనువాదం నన్నయ్య అవి చేశారు. దాన్ని మనము ఎట్లా తమిళ వాళ్ళకి ఇద్దాం? ఈ ప్రాచీన భాష డబ్బులు వచ్చింది సార్, ఏదో కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు ఇచ్చింది, చేసుకోండి అని చెప్పింది అనుకోండి. నన్నయ్య మహాభారతాన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తాం? వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తే నవ్వుతారు. అరే ఈ సంస్కృతం నుంచి నువ్వు అనువాదం చేసుకున్నావు, దాన్ని ఎందుకురా నాకు ఇస్తున్నావు అంటారు. ఏది ఇద్దాం చెప్పండి? మనం ఇవ్వడానికి ఏమున్నాయి? శృంగార నైషధం శ్రీనాథుడిది ఇద్దామా? సంస్కృతం నుంచి తెచ్చుకునింది. మనుచరిత్ర ఇద్దామా? సంస్కృతం నుంచి తెచ్చుకునింది. ఏమున్నాయి మనకు? శతకాలు ఉన్నాయి, అన్నమయ్య రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇవి తప్పితే పాల్కురికి సోమన బసవ పురాణం ఇట్లాంటివి తప్పితే ఏమున్నాయి మనకు ఇవ్వడానికి? ఇది పెద్ద ప్రశ్న. నేను చాలామందిని అడిగిన ఏమిద్దామని. అవును నిజమే నువ్వు చెప్పేది, ఏమున్నాయి, ఏమి లేవు అంటున్నారు. ఉన్నాయి సార్. తమిళానికి ఎంత గొప్పగా ఉన్నాయో అంతకు 10 గొప్ప సాహిత్యం తెలుగులో ఉంది. తెలుగు నెరవు అని ఒక చిన్న ట్రస్ట్ని పెట్టి వాటిని దాచిపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎంత శ్రమతో కూడిందో ఆ పనిలోకి దిగి నాకు తెలుస్తుంది. బ్యాలెట్ సైకిల్స్ అని ఉంటాయండి. తంగిరాల వెంకట సుబ్బారావు గారిని మహనీయుడు, ఆయన మొట్టమొదటి పరిశోధన చేసింది దీనిపైన. వీరగాథా చక్రాలని ఆయన పెట్టిన పేరు ఇది. ప్రపంచంలో ఉన్న వీరగాథా చక్రాలన్నీ చూస్తే, అంటే చారిత్రక కావ్యాలు, చరిత్ర ఉండాలి దాంట్లో చూస్తే, నిడివిలో అంటే పెద్దది, నిడివిలో చూసినప్పుడు 10లో మొదటి 8 తెలుగులో ఉన్నాయి సార్. పల్నాటి వీర చరిత్ర అని ఒక వీరగాథ చక్రం ఉందండి. వీర విద్యావంతులు అని ఒక దళిత కులం వారు దాన్ని గానం చేస్తారు. 42 రాత్రులు గానం చేస్తారు. ఇది ఇవ్వాలండి ప్రపంచానికి. అంటే ఊహించలేరు ఎవరు 42 రాత్రులు ఒక కథని చెప్తూ పోవడం ఏమిటి, గానం చేయడం ఏమిటి? ప్రపంచంలో ఎవరు ఊహించలేరండి. కాలేవాలా అని ఒక స్వీడిష్ బ్యాలెడ్ సైకిల్ అండి, స్వీడిష్ వాళ్ళకి మిగిలింది. అది 6 గంటల గానం. దాన్ని యూరప్ అంతా ఆశ్చర్యంగా చూసిన 6 గంటల కథ ఎట్లా చెప్తారు వీళ్ళు అని. ఏమండి ఒక రాత్రి 4 గంటలు ఇంటూ 42, నాకు లెక్కలు సరిగ్గా తెలియదు, 42 ఇంటూ 4 వేసి చెప్పండి ఎన్ని గంటల కథ? దాదాపు 120, 170 గంటలు, 128 గంటలు. కాటమరాజు కథలు అని ఉంటాయండి, గంగ చరిత్ర అని కూడా అంటారు దాన్ని. 27 రాత్రులు చెప్తారండి. అంకమ్మ కథ అని ఉందండి, ఓల్డెస్ట్ బ్యాలెడ్ సైకిల్ ఇన్ ద వరల్డ్. అత్యంత ప్రాచీనమైంది ఇది అంకమ్మ కథ, 11వ శతాబ్దానికి చెందిందండి ఇది. 18 రాత్రులు చెప్తారండి దీన్ని. గంటలు 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 ఎంతంత పెద్ద కథలు ఉన్నాయండి తెలుగుకి. అసలు మన దగ్గరకు కూడా రాలేరు తమిళ వాళ్ళు. అంత పెద్ద సంపద ఉంది, మనం పట్టించుకోలే వాటిని. అవి మనవి కాదు అనుకున్నాం, అది ఎక్కడో అడుగుబడుగులి అనుకున్నాం, ఏసడించుకునేసినాం, పక్కకి నెట్టేసినాం. వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా వాళ్ళ గొంతులో నిలుపుకొని వచ్చినారు. చివరి గొంతులు అయిపోయినాయి ఇప్పుడు. వాళ్ళ బిడ్డలు నేర్చుకోలే, వాళ్ళు ఈ పరుగు జీవితానికి వెళ్ళిపోయినారు. వాళ్ళ కుటుంబాలు ఎందుకు కొనసాగించాలి సార్? న్యాయమే కదా వాళ్ళు అడిగేది. వదిలేసినారు. అంకమ్మ కథ 85 ఏళ్ళు ఆయన ఒక ఆయనే మిగిలాడు చివరిది. అది రికార్డ్ చేయడానికి పడ్డ శ్రమ ఉంది సార్, చెప్పలేడు ఆయన. అరగంట చెప్తానే ఆయనకి ఆయాసం వచ్చేస్తుంది. 85 ఏళ్ల వయసు, కూర్చొని చెప్పమంటే చెప్పలేడు, రాదు కథ. నిలబడి అభినయం చేస్తూ చెప్పాలి ఆయన. ఆ 18 రాత్రుల కథ, ఒక రాత్రి 3 గంటల కథ, 54 గంటల కథ చెప్పనాటికి 4 నెలల సమయం తీసుకున్నారు ఆయన. 27 రాత్రుల కథ కాటమరాజు కథలు, 27 రాత్రుల కథ చెప్పి ఆయన మోషే అని ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఉన్నారు, గొప్ప కళాకారులు మోషే. ఆయన 85కి వచ్చేసినాడు. మేము రికార్డ్ చేయలే ఇంకా. విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతుంది, శ్రమ. ప్రభుత్వాలు చేయవలసినవి ఇవి, చేసి ప్రచారం చేయవలసినవి, ప్రభుత్వాల దగ్గర మేధోవర్గం చేయించాల్సినవి మెడలోంచి. అవును, మనకు ఉన్నాయి సార్, లేకుండా పోలేదు సార్, చివరిలో ఉన్నాయి సార్ అంతా. తెలుగు నెరవు అనే ఒక ట్రస్ట్తో ఆ పని చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు నేను కొంచెమైనా చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళలు తమిళనాడులో ఎన్ని ఉన్నాయి,
ఒరిస్సాలో ఎన్ని ఉన్నాయి, కర్ణాటకలో, తమిళనాడు రాష్ట్రంలో మొత్తం తమిళ అకాడమీ వాళ్ళు చెప్పింది 110 జానపద కళలు సార్ వాళ్ళకు ఉండే. దాంట్లో 105 తెలుగు వాళ్ళే సార్. ఊహించండి మీరు, మొత్తం 110, అవును, దాంట్లో 105 తెలుగు. అది అది ఏ భూమి, ఏ భాషకు సంబంధించిన భూమి అనేది ఆలోచించండి మీరు. అవన్నీ ఇవ్వాలని చేస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు కొంచెం చేస్తూ వస్తున్నాం సార్. అది తెలుగు నెరవు నుంచి. ఎల్లలు లేని తెలుగు పుస్తకం రాశాక మళ్ళీ మీరు వెళ్తూ ఉన్నారు ఫీల్డ్ వర్క్ మీద. మరింతగా దాని లోపల రాయాలనుకుని ఇంకా విస్తరించాల్సిన అంశాలు కానీ ఇంకా దానికి ఎల్లలేని తెలుగు పుస్తకం కొనసాగింపు అది అచ్చులో ఉంది సార్. దానికి కొనసాగింపే తెలుగు నెరవు. నేరుగా చూపిద్దాము, కంటికి చూపిద్దాము, రాసిన దానికంటే తర్వాత తరం మారింది, చూపిద్దామని చూపిస్తూ నా గొంతు ద్వారా చెప్దాం దాన్ని, ఇంకొంచెం వేగం పెరుగుతుంది అని చెప్పి చేస్తున్నాం సార్. సార్, మీరు ఉనికి అనేది ఒక పెద్ద సమస్య అని చెప్పారు. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు కానీ, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళు కానీ, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో ఉండే తెలుగు వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశం, వాళ్ళ జనాభా లెక్కల లోపల వాళ్ళ శాతం ఎంత అని నిరూపించుకొని వాళ్ళకంటూ ఆయా ప్రభుత్వాలు వాళ్ళ కోసం కొన్ని పనులు చెయ్యాలి, అక్కడ ప్రభుత్వ బళ్ళు పెట్టడం కానీ, తెలుగులో కూడా సమాచారం అందించడం కానీ చేయడం కోసం ఒక మంచి అవకాశం సెన్సస్ లోపల మన మాతృభాష తెలుగు అని అక్కడ వాళ్ళు చెప్పుకోవటం. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా తెలుగులో వాళ్ళు చదువుతారు, తెలుగులో రాస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా తెలుగు మన మాతృభాష అని చెప్పుకునే విధంగా ఖచ్చితంగా సెన్సస్లో ఇది ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు తెలుగు నా మాతృభాషని కంపల్సరీ రాయించుకునే విధంగా చెప్పండి. రాయించుకోవాలి సార్. అవును, తప్పకుండా. దీంట్లో చిన్న చిక్కులు ఉన్నాయండి. హోసూర్ ప్రాంతాల్లో బాగా తెలుగు ఉనికి నిలుపుకోవాలనేది బాగా ఉంటుంది వాళ్ళకి. నేను అక్కడ పనిచేసినాను 98 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్కడ ఉండి పనిచేసిన. చాలామంది నన్ను హోసూర్ రమేష్ అంటుంటారు ఇప్పటికీ. ఓకే. ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగు అని రాస్తారు వాళ్ళు, చెప్తారు వాళ్ళు. ఈ సెన్సెస్ అవి వచ్చినప్పుడు అవన్నీ ఎవరు వెళ్ళి సేకరిస్తారు? జనాభా లెక్కలు అక్కడ ఉపాధ్యాయులు సేకరిస్తారు. ఉపాధ్యాయులు కూడా తెలుగు వాళ్ళే. హోసూర్ ప్రాంతాల్లో అన్ని తెలుగు బడులే ఉండేటివి ఒకప్పుడు, వాళ్ళే సేకరిస్తారు. అది పని కాదు, ఒక ఉద్యమంలాగా తెలుగు 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 అని రాస్తారు. ఇది కూడా పై స్థాయిలో ఎక్కడో మాయమైపోతుంది. ఈ తెలుగు అనేది ఇప్పుడు మీరు పోయిన జనాభా లెక్కలు తీసుకుంటే, ఇది మొన్న కోవిడ్ అప్పుడు జరగలేదు, అంతకుముందు జనాభా లెక్కలు తీసుకుంటే హోసూరు తాలూకాలో కేవలం 15% తెలుగు ఉంటుంది. అంటే ఇంతమంది పల్లెలో పని కట్టుకుని వాళ్ళు మేము తెలుగు అని చెప్తూ ఉంటే, రాసే టీచర్ అక్కడ తెలుగు అని రాస్తుంటే ఎక్కడ మాయమైపోతుంది? ఇది తెలీదు. ఇదొకటి. మిగతా చోట్ల ఇట్లా చేయరు, తమిళమనే రాయిస్తారు. అక్కడ మాలాంటి చిన్న చిన్న సంస్థలు కొంత ప్రయత్నం చేసే, చిన్న ప్రయత్నమే, అదంతా డబ్బుతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది. జనాభా లెక్కలప్పుడు 20 ఏళ్ల క్రితం మేము పళ్ళని తాలూకాలు అట్లాంటి కొన్ని చోట్ల, ఉడుమలపేట ఆ ప్రాంతాలంతా కూడా ఒక అంటించే కాగితం, స్టిక్కర్ ఒకటి తీసి దాంట్లో మా తల్లి భాష తెలుగు, అది తెలుగు అర్థం కాదు కదా, అవతల వాడు టీచర్ వస్తుంది, ఎంగళ్ తాయి మொழி తెలుగు అని ఉంటుంది. అందులో ఉండి దాని పక్కన ఒక దేవుడి బొమ్మ ఉంటుంది. ఏదో దేవుడి బొమ్మ అంటే చించేయకుండా ఉంటారని దేవుడి బొమ్మ ఉంటే అంతే, ఇంకేం కాదు. సో గోడ కాగితాలు అలా ప్రతి ఇంటి తలుపుకి అంటించినాం మేము పోయి. ఓకే. దానివల్ల మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చింది సార్. ఇవి చెయ్యాలా, మేము చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు దీనికి ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి కొన్ని ప్రకటనలు ఇవ్వాలి తమిళ పత్రికల్లో. ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మీ మీద ఒత్తిడి ఉండదు, మీరు ఇక్కడి నుంచి ప్రకటన, మా మీద ఒత్తిడి, ఎవడు ప్రకటన ఇచ్చాడో కనిపెడతారు, వెంటాడతారు మమ్మల్ని, మీ మీద ఒత్తిడి ఉండదు. డబ్బులు ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, పత్రికల్లో పుంకాలుగా మీరు ప్రకటనలు ఇవ్వచ్చు. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళంతా తెలుగు అని రాయండి సెన్సెస్లో, మీరు ప్రకటనలు ఇవ్వచ్చు ఇక్కడి నుంచి ఇది వచ్చింది అనుకోండి, మాకు ధైర్యం వచ్చేస్తుంది. రెండోది ఇంకొక సమస్య ఏమిటంటే, రిజర్వేషన్లు కొంచెం ఇబ్బంది పెట్టేస్తాయండి మమ్మల్ని. తెలుగు అని చెప్తే కొన్ని దగ్గర మీకు ఉదాహరణ చెప్తాను, వాళ్ళు ఎంత తెలివిగా చేస్తారు, తమిళ రాజకీయాలు ఎంత తెలివిగా చేస్తున్నాయి. చాకలి వారు తెలుసు మీకు, బట్టలు ఉతికేవారు, శుభ్రం చేసేవారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు తమిళనాడులో. అదే పని చేసేవాళ్ళు తమిళ్ మాట్లాడే వాళ్ళని వన్నార్ అంటారు. మనము వన్నార్ అంటే అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ 4 కేటగిరీలు అండి.
వన్నార్ అంటే ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్. చాకలి అంటే బీసీ, తెలుగు మాట్లాడితే బీసీ. అందుకని చాకలి వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు తెలుగు ఐడెంటిటీని ముసుగేసేసుకుంటారు. అక్కడ కులం అడగడంలే, అడగకపోయినా కానీ మనం తెలుగు అని చెప్తే మనం ఎంబీసీ కాకుండా బీసీ అయిపోతామేమో. యానాది అని ఉంటారు సార్ తమిళనాడులో, వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఇరుళ అని ఉంటారు, వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. ఇద్దరు ఒకటే, దాదాపు ఒకటే తెగ, ఒకటే ఆహార సేకరణలో ఉంటారు. ఇరుళ అంటే అక్కడ షెడ్యూల్ ట్రైబ్, యానాది అని చెప్తే బీసీ. ఓకే. కాబట్టి యానాది ఏం చేస్తా అంటే మనం యానాదిని ఎందుకు చెప్పుకోవాలా, మనం తెలుగుని ఎందుకు చూపించుకోవాలా, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సార్, ప్రతి చోట వాళ్ళు చాలా కట్టుపడేస్తున్నారు. అయినా దీన్నన్నింటినీ మనం కొంత దాటచ్చు. మరీ 5% నమోదయ్యేది కనీసం 15 నమోదు కావాలి కదా, అంత చైతన్యం అనేది తీసుకురావాలా. మేము కూడా కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి ఇట్లా చేయాలని. మీ వైపు నుంచి ఇక్కడ ఈ మెయిన్ ల్యాండ్ ఇది అనుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కానీ బాగా జరిగితే బాగుంటుంది. మంచి అవకాశం అండి ఇది నిజానికి. మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి, ఉనికిని నిలబెట్టుకోవడానికి మంచి అవకాశం. ఇక్కడి నుంచి కూడా ఆ విధమైన సాయం ఉంటే బాగుంటుంది. సో మనమందరం ప్రకటనల ద్వారా వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో ఉండే తెలుగు వాళ్ళని వాళ్ళ మాతృభాష తెలుగు అని నమోదు చేసే విధంగా ప్రేరేపిద్దాము. మన వైపు నుంచి ఎంత కుదిరితే అంత మనం వాళ్ళకి సహాయం చేద్దాం. ఈ విషయంలో పత్రికల్లో ప్రకటన ఇవ్వడం ద్వారా కానీ, లేదా వాళ్ళలో చైతన్యం పెంచడం కోసం సోషల్ మీడియాలో సందేశాలు ఇవ్వడం ద్వారా కానీ, మనకంటూ మన బాధ్యతగా మనం ఇది చేస్తే తెలుగు ఎంత శాతం ఉన్నారో తెలుగు ప్రాంతాల బయట ఉండే తెలుగు వాళ్ళకి గౌరవించిన వాళ్ళం అవుతాం మనం. మిగతా ఏం విషయాలైనా పట్టించుకోకపోయినా కనీసం వాళ్ళకి కనీస గౌరవం ఇద్దాము. దానికోసం వాళ్ళని సెన్సస్ లోపల తెలుగు భాష వాళ్ళ మాతృభాష అని నమోదు చేసుకునేలా ప్రేరేపిద్దాం.